అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగానే హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక, దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడడం, ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తామన్నారు. ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది. అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు ఉనికిపోయారు. మన టైటిల్ డీడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండు కళ్ళుగా అభివృద్ధి జరగబోతా ఉంది. ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అవబోతా ఉంది. బీచ్ రోడ్ రెడీ చేయబోతా ఉన్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా, ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది. అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం, నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అటు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ, చిన్న చిన్న వ్యాపారం అందరూ కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతా ఉంది. ఎప్పుడు కూడా అనుకూలమే. గత 5 సంవత్సరాల కొన్ని ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉంది. కొబ్బరి తోట నుంచి పెరి రోడ్డు వరకు ఏదైతే ఆ ఎస్ఎల్ కెనాల్ ఉందో ఆ కెనాల్ని మొత్తం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా చేస్తే నేను పోర్ట్ ట్రస్ట్ ద్వారా ఆ అమౌంట్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము ప్రణాళిక చేసుకొస్తాం, త్వరలో స్టార్ట్ చేస్తాం. అక్కడ ఎటువంటి దోమలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఆ పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. 600 నాకు పోర్టు చైర్మన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటు పోర్టు ఇటు జిఎంసీ కలిపి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చే విధంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను. సార్, 2015లో టిడ్కో ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు పొందారో వాళ్ళ ఇల్లు ఇప్పటి వరకు రాలేదు సార్. టిడ్కో లబ్ధిదారుల గురించి ఇంకా దాని మీదకి వెళ్ళలేదు. మా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూర్చొని ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం. పెన్షన్కి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పిస్తాను. ఇంక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చొని మరి చేపిస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి ఏరియా కాబట్టి వాళ్ళ సంక్షేమమే దిశగా అటు ఇల్లు కానీ పెన్షన్ కానీ ఏదైతే లేదో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేసే బాధ్యత తీసుకుంటా. వాళ్ళు ఇచ్చిన మెజార్టీ నాకు కళ్ళ కూడా కనపడతా ఉంది. 1,37,000 1,37,000 పోలైతే అందులో 65,000 మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళు ఎంత నమ్మకంతో ఓట్లు వేశారు, ఎంత అభిమానంతో ఓట్లు వేశారన్న విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ నమ్మకానికంటే ఇంకా ఎక్కువ డెవలప్గా పనిచేసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ఆ దిశగా అతి త్వరలోనే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత
నియోజకవర్గంతో తిరుగుతూ ఇచ్చిన ప్రతి చోటకు మాట ఇచ్చిన ప్రతి చోటకు కూడా వెళ్ళి ఈ కంప్లైంట్ మీ ద్వారా పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గత ప్రభుత్వంలో చేసిన నిరంకుశత్వం అంటే రాచరిక పాలనలో నిరంకుశత్వం జరిగినట్టు మేము చదివాను కానీ ఫస్ట్ టైం చూపించారు. ఆ 100వ తప్పుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ ఆ యాక్ట్ గురించి విశాఖ బార్ అసోసియేషన్ తో పాటు స్టేట్ మొత్తం ఎంతో గొప్పగా యాజిటేషన్ జరగడం జరిగింది. అప్పట్లో సార్ కూడా మాకు వచ్చి ప్రోత్సహించారు. అలాగే ప్రజలను చైతన్యపరచడం కోసం గ్రామ సభలు అవి పెట్టాము. ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మన బార్ అసోసియేషన్ నుంచి 50 మంది పైగా వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేయడం వివరించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని కూలదోయడంలో అలాగే ప్రజల ఆస్తులను కాపాడడంలో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగ యువతకి డిఎస్సికి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామండి. అందుబాటులో ఉన్న మా వంశీకృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం తరఫున విశాఖ బార్ అసోసియేషన్ ఇచ్చి నేను జనసేన లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ లాయర్ కళావతి కరుణ. థ్యాంక్ యూ సో మచ్. The government is formed now here and లాస్ట్ ఫ్యూ డేస్ మేము చాలా ఈ కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేసాము. అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి 2018 నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ 2 1 టెట్ కమ్ టీఆర్టీ ఒకటి రాశాను, ఇంకోటి నార్మల్ డిఎస్సి రాశాను. ఇంతవరకు కూడా డిఎస్సి అని టెట్ తీస్తున్నారు కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్టులు అనేది రాలేదు. సో ఫార్ మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు. స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఇంక ఇలాగా దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఈజ్ ఆల్సో కమింగ్. సో మా ఏజ్ డిపెండ్స్ అపాన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా వెయిట్ చేయాలి అని అంటే వీఆర్ ఫెడ్ అప్. సో విత్ న్యూ గవర్నమెంట్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది అండ్ మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది. వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్స్ ఆల్ హూ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిఎస్సి. సో ఈ ప్రిపరేషన్ లోని మేము చాలా 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 హోప్ గా దట్ టు పిఎస్పీకే సార్ ఫస్ట్ సైన్ ఆన్ డిఎస్సి. ఇట్ వాస్ రియల్లీ బిగ్ గ్లాడ్ టు అస్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికోసం. ఉమ్మడి పార్టీ ఐక్యత, ఉమ్మడి పార్టీ ఐక్యత, ఉమ్మడి పార్టీ ఐక్యత.